పిచ్చిరా నేనంటే నా దేవుడికి, ప్రాణంరా నేనంటే. నేను ఆరాధిస్తే సంతోషిస్తాడా, నేను కీర్తిస్తే మైమర్చిపోతాడా? అలాంటి నేను ఆయన్ని బాధ పెట్టారా? ఆయనకి నచ్చని పనులు చేశాను, ఆయన క్షోభ పెట్టాను. నేను ఇలా అవుతాను, ఇలా అడుగేస్తాను అనుకోలేదు ఆయన, కానీ అలా చేశాను నేను. ఇప్పుడు నన్ను ప్రేమించిన వాడే నా మీద కోపడుతున్నాడు రా. నన్ను కొట్టాడు, న్యాయమే. కొట్టిన వాడే దగ్గరకు తీసుకుంటాడు, ఆగండ్రా. కొట్టిన వాడే మళ్ళా నన్ను చేరదీస్తాడు, కొంచెం ఆగండ్రా. పడనీయండ్రా, 4 మాటలు పడనీయండ్రా, కొన్ని బాధలు పడనీయండ్రా. నన్ను గర్వినైపోయాన్రా, అహంకారం అయిపోయాన్రా, నా మొదటి స్థితిని మర్చిపోయాన్రా. మళ్ళా తెచ్చాడ్రా నన్ను కొండలకి, మళ్ళా తెచ్చాడ్రా నాకు అవమానకరమైన గతకాలపు అనుభవాలకు మళ్ళా తెచ్చి నా గతాన్ని గుర్తు చేస్తున్నాడ్రా. ఇది చేస్తున్నాడంటే అర్థం ఏంటో తెలుసా? మళ్ళా నన్ను సింహాసనం ఎక్కించబోతున్నాడు. నేను ఉన్నదన్నట్టు నా దేవుని ముందు ఒప్పుకుంటున్నాను రా. నా దేవుడు ఎప్పుడు న్యాయవంతుడే, నేనే తేడా. నా దేవుడు ఎప్పుడు న్యాయవంతుడే, నేనే తేడా. నా దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడరా. ఏదైనా జరిగితే నా వల్ల జరిగింది, ఆ దోషం నాది, ఆ పాపం నాది. వాడు నా పొద్దురా, వాడు నా పొద్దు. తిట్టునేయండి. సిగ్గుని తృణీకరించి అవమానాన్ని స్వీకరించాడు దావీదు. ఈరోజు నువ్వు దేన్ని బట్టి కూడా, అది ఆత్మీయంగానైనా భౌతికంగానైనా సిగ్గు ఫీల్ అవ్వద్దు. ఆయన్ని తెలుసుకో, ఆయన ఎరుగు. నిన్ను నువ్వు ఎరుగు. నువ్వు ఎలా ఉన్నావో చూసుకో, ఎప్పటికప్పుడు పరిశీలించుకో, ఎప్పటికప్పుడు నిన్ను నువ్వే వెతుక్కో. మనకు అలవాటు ఏంటో తెలుసా? ఇతరుల మీద నేరారోపణ చేస్తాం. వాళ్ళు వీళ్ళు తేడా, వాళ్ళు అలా వీళ్ళు ఇలా అని. అది ఇష్టపడ్డాడు దేవుడు. నీ కంటిలో నన్ను దూలమనించక నీ పొరుగువాని కంటిలో నన్ను నలుసుని నువ్వు ఎందుకు ఎంచుతున్నావని దేవుడు ప్రశ్నిస్తాడు. కాబట్టి ఎదుటోళ్ళని ఆరోపించే ముందు, ఎదుటోళ్ళని ఆక్షేపించే ముందు, ఎదుటోళ్ళని నిందించే ముందు దయచేసి మనం ఎలా ఉన్నామో ఒక్కసారి చూసుకుందాం, దిద్దుకుందాం. 2 మనం ఎరిగి ఉండాలి. నెంబర్ 1 మన దేవుణ్ణి ఎరుగు.